మీ పిల్లలను కూర్చోబెట్టి పదే పదే దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు వివరించండి. కొంతమంది తల్లులు ఉంటారు, పిల్లలను కూర్చోబెట్టుకొని, అయ్యా మా పెళ్ళైన కొత్తలో మీ నాయనమ్మ నన్ను ఎంత బాధ పెట్టిందో తెలుసు అయ్యా. వాడికి చెప్తే అది ఏమన్నా తెలుసా, నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ నాయనమ్మ నాకు ముద్దన్నం పెట్టలేదయ్యా, ఆకలి బాధతో మీ నాన్నకు చెప్పుకుందామంటే మీ నాయనమ్మ సడే నా మాట వినేవాడు కాదయ్యా, నా ఆకలి బాధ. అది నువ్వు కడుపులో ఉన్నప్పుడే ఇదంతా జరిగింది అంటంతో వాడికి ఎక్కడ లేని బీపీ వస్తుంది. ఈ దరిద్రమా చెప్పేది. ఎప్పుడు కూర్చున్నా లేచిన యెహోవా స్తోత్రార్హ క్రియలు, ఆయన బలం, ఆయన ఆశ్చర్య కార్యాలు, నీ బ్రతుకులో దేవుడు జరిగించిన మహత్కార్యాలు నీ పిల్లలకు వివరించే తండ్రిగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకుదువుగాక. అలా నువ్వు వివరించగలిగితే నీవు నీ సంతతి వారు యెహోవా యందు భయభక్తులు పూనుకోవటం ప్రారంభిస్తారు.